శుభములు కలుగు నీకు. అమ్మా, నీ టెన్షన్స్ నాకు తెలుసు. మీ తమ్ముళ్ళ నేను ఎలా ఉంటాను చెప్పు. అదేనే అది. ఇదిగో నువ్వు ఇంకేం మాట్లాడకమ్మా. నాకు నీ ఒళ్ళో పడుకోవాలని ఉందమ్మా. నిద్ర వస్తుంది. కాసేపు పడుకుంటానమ్మా. అరుంధతి, విక్కీ గదిలోకి వెళ్తున్నావా? విక్కీ లేడుగా. విక్కీ కృష్ణ తులసి ఇంట్లో ఉన్నాడుగా, మర్చిపోయావా? పొద్దున్నే విక్కీ మొహం చూడటం అలవాటైపోయింది కదా, అలవాటు ప్రకారం వెళ్తున్నావా? లక్ష్మి, కాఫీ తీసుకురా. అలాగే అమ్మగారు. అమ్మగారు కాఫీ నా చేతికి అందించు. అరుంధతి, ఏంటిదంతా? నువ్వు కళ్ళు తెరవకుండా కాఫీ తాగుతున్నావేంటి? అవును పిన్ని, నీ ఊహ కరెక్టే. నా కొడుకుని చూడకుండా నేను మిగతా లోకాన్ని చూడను. కానీ విక్కీ ఇక్కడ లేడు కదా. ఇంకో రోజు గడిస్తే నా కొడుకు ఇక్కడికి వచ్చేస్తాడు కదా. అప్పటి వరకు కళ్ళు తెరవా? కానీ వాడు ఊళ్ళో లేనప్పుడు తన ఫోటో చూసేదాన్ని. ఇప్పుడు నా కొడుకు ఈ ఊళ్ళోనే ఉన్నాడు కాబట్టి తను వచ్చిన తర్వాతే, తనని చూసిన తర్వాతే నేనన్నీ చూస్తాను. అప్పటి వరకు కళ్ళు తెరవను. గుడ్ మార్నింగ్ అమ్మా. నేను చాలా మిస్ అవుతున్నాను. ఏ హాసిని, కాఫీ తీసుకొని రా. మళ్ళీ మనందరం కలిసి ఇలా నియమాలు చదువుతావని అస్సలు అనుకోలేదు. కాఫీ కావాలని పిలిస్తే ఒక్కరూ రెస్పాండ్ అవరేంటి? మగవాళ్ళని నమ్మకూడదు. మగవాళ్ళని నమ్మకూడదు. అదేంటి, నిన్నింట్లోనే ఉంచుకొని మగవాళ్ళని నమ్మద్దని ప్లెడ్ చేస్తారేంటి? డబ్బు కంటే కుటుంబం గొప్పది. డబ్బు కంటే కుటుంబం గొప్పది. అపార్థాలతో అనుబంధాలను దూరం చేసుకోకూడదు. అపార్థాలతో అనుబంధాలను దూరం చేసుకోకూడదు. ప్రలోభాలకు లొంగకూడదు. కుటుంబ సభ్యుల మధ్య రహస్యాలు ఉండకూడదు. తప్పు చేస్తే శిక్షకి సిద్ధంగా ఉండాలి. తప్పు చేస్తే శిక్షకి సిద్ధంగా ఉండాలి. హలో, ఏంటిదంతా? చెట్టంత మగాన్ని నన్ను ఇక్కడ ఉంచుకొని మగాళ్ళని నమ్మకూడదని రూల్స్ చదువుతున్నారేంటి?
నిన్ను మగవాడని ఎవరన్నారు ఇప్పుడు? అంటే హే అంటే నువ్వు మొగుడివి కదా. అయినా అందులో తప్పే ఉంది. మా అమ్మ మాకు మంచి నమ్మకస్తుడైన అల్లుణ్ణి తెచ్చుకోవాలనుకుంది. నీలాంటి అల్లుడు వచ్చాక ఇంకా మగాళ్ళని నమ్మమని ఎలా చెప్తుంది? అంటే ఏంటి నీ ఒపీనియన్? విక్కీని నమ్మకూడదన్నా? ఎలా నమ్ముతారు ఎవరైనా? ఉన్నవాడితో అడ్జస్ట్ కానివాడు వెండి కంచాలని బంగారు చెంచాలని గొంతమ్మ కోరికలు కోరేవాణ్ణి ఎలా నమ్ముతారు? హాసిని, కళ్యాణి, అనవసరంగా మాట్లాడకండి. బాబు, ఇది మాకు 20 ఏళ్లుగా అలవాటైన పని. అందుకే ప్రతిరోజు ఇవి చదువుతాం. ఇవి పెళ్ళైన హాసిని గురించి కాదు, పెళ్లి కాని మిగతా ముగ్గురు గురించి. దీని గురించి నువ్వేం పట్టించుకోకు బాబు. అమ్మా హాసిని, అల్లుడికి కాఫీ ఇవ్వు. అమ్మా, మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందు కాఫీ ఇవ్వు. బాబు, కాఫీ తాగి స్నానానికి వెళ్ళండి. టిఫిన్ రెడీ చేస్తాను. పద పిన్ని. నాకేం అక్కర్లేదు. నేను కాఫీ అడిగి అరగంట అయింది. అడిగినప్పుడు ఇవ్వకపోతే మీరిచ్చినప్పుడు నేను తాగను. ఓకే, చాలా థ్యాంక్స్. నా కోసం మళ్ళీ వెళ్ళి కాఫీ తెచ్చుకునే శ్రమ తగ్గించావు. నీకు శ్రమ కాఫీ తీసుకురావడంతో క్లోజ్ అవ్వట్లేదు, కంటిన్యూ అవుతుంది. అదే, నీ ఫేసులో ఎప్పుడూ ఇదే ఎక్స్ప్రెషన్ ఉండాలి. నేనిప్పుడు స్నానానికి వెళ్ళాలి. వెళ్ళు. దానికి నేనేం చేయాలి? గేదెకి రుద్దినట్టు నీ వీపు నేను రుద్దాలా? ఏలూరు ఏంజల్ నుంచి అలాంటివేమీ ఎక్స్పెక్ట్ చేయకు. హేయ్, ఎక్కువ మాట్లాడుతున్నావు. అయినా నువ్వు నా వీపేం రుద్దక్కర్లేదు. మరి నాకు షేవింగ్ కిట్ తీసుకురావాలి. షేవింగ్ కిట్టా? అంటే ఏంటో కూడా తెలీదా? మగాళ్ళు గడ్డం గీసుకోవడం లాంటివి చేస్తుంటారే, అది. నేను స్నానం చేసే ముందు షేవింగ్ చేసుకుని స్నానం చేస్తాను. వెళ్ళి షేవింగ్ కిట్ తీసుకునిరా. మీకు రోజు షేవింగ్ చేసుకునే అలవాటు ఉన్నప్పుడు మీ కిట్ మీరే తెచ్చుకోవచ్చు కదా. ఏయ్, ఇప్పుడు నువ్వు వెళ్ళి తీసుకొస్తావా? మీ అమ్మను పిలిచి చెప్పరా? మీ అక్కని పంపించి తెప్పిస్తుంది. అక్కర్లేదు. ఇప్పటికే వాళ్ళు నీకు కంచాలని కిళ్ళీలని ప్రతిదానికి పరుగులు తీస్తున్నారు. ఇది కూడా వాళ్ళకి చెప్పి వాళ్ళని కష్టపెట్టడం నాకిష్టం లేదు. నేనే వెళ్ళి తీసుకొస్తాను.